మన హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మిడిల్‌లో ఎప్పుడైనా పార్ట్ పేమెంట్ చేసేటప్పుడు మనకి లోన్ టెన్యూర్ తగ్గించుకోవాలా? లేకపోతే ఈఎంఐ అమౌంట్ తగ్గించుకోవాలా? అనేది మనకి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కొన్ని సార్లు మనకి ఈఎంఐ బర్డెన్ తగ్గుతది అని చెప్పేసి ఈఎంఐ అమౌంట్ తగ్గించుకుంటూ ఉంటాము. కానీ మీకు ఆ రెండిటి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎలాగో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50,00,000 25 సంవత్సరాలకి 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి తీసుకుందాము అనుకున్నట్లయితే 2021లో లోన్ తీసుకున్నాము అనుకుందాము. ప్రెజెంట్ ఈ మంత్‌లో మనం ఒక 5,00,000 పార్ట్ పేమెంట్ చేస్తున్నాము. సో, దీంట్లో మీరు రెడ్యూస్ చేస్తే ఈఎంఐ మీకు క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. 41,960 ఒరిజినల్ ఈఎంఐ ఉంటుంది. మీరు 5,00,000 పార్ట్ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఈఎంఐ రెడ్యూస్ చేసుకుంటే 37,637 వస్తుంది మీకు. టోటల్ సేవింగ్ వచ్చేసి 6,00,000 వస్తుంది. 6,00,000 చాలా ఎక్కువ అమౌంట్ సేవింగ్ కదా! కానీ నెక్స్ట్ స్టెప్‌లో చూడండి. మీరు ఇన్‌స్టెడ్ ఆఫ్ రెడ్యూసింగ్ ఈఎంఐ మీరు కనుక టెన్యూర్ రెడ్యూస్ చేస్తే 300 మంత్స్ కాస్త మీకు 236 మంత్స్ వస్తుంది. అలాగే మీకు 64,00,000 మీ